దక్షిణపు వీధి శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ, శ్రీ పోతురాజు బాబుల కొలుపులు జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈ నెల 27వ తేదీ గురువారం ఘటావాహన గావించి భూమి మీద పాదం మోపిన అమ్మవార్లు 4 పగళ్లు 3 రాత్రులు నగర సంచారాన్ని ముగించుకొని ఆదివారం ఉదయం నిర్ణయించిన సుముహూర్తానికి మేడల్లో ప్రవేశించారు. ఈ ఘట్టాన్ని అత్యద్భుతంగా నిర్వహించే లక్ష్యంతో ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణపు వీధి జాతర కమిటీ భక్తి శ్రద్ధలతో పనిచేసింది. జాతర కమిటీ అధ్యక్షులు అద్దేపల్లి శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, నూకల రామకృష్ణ, తుంపాల నరసింహారావు, ఉపాధ్యక్షులు కరణం గణేష్, ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నగిరెడ్డి కాశీ నరేష్, రంగముత్యాలు, మహిళా కమిటీ అధ్యక్షురాలు తవ్వ అరుణకుమారి, కార్యదర్శి గాంధీ బద్రీనాథ్, సేనాపతి జయకృష్ణ, తుంపాల శ్రీను, కార్పొరేటర్ కరి శ్రీనివాసరావు తదితరులు నగర సంచారం ముగించుకొని దక్షిణపు వీధిలో ఏర్పాటు చేసిన మేడల వద్దకు తరలివచ్చిన అమ్మవారికి అపూర్వ స్వాగతం పలికారు. పసుపు చీరలు ధరించిన మహిళలు 2 బృందాలుగా ఏర్పడ్డారు. ఒక బృందం కలశాలతో అమ్మవార్లకు ఎదురేగి స్వాగతం పలకగా, మరికొంతమంది మహిళలు కోలాట నృత్యాలు చేస్తూ అద్భుత రీతిన అమ్మవార్లకు ఆహ్వానం పలికారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ ఆ ప్రాంతానికి అమ్మవార్లు చేరుకునే సందర్భంలో ప్రతి ఒక్కరూ భక్తిభావన నిండిన మనస్సుతో గ్రామ దేవతలకు చేతులెత్తి నమస్కరించారు. ఇదే సమయంలో యువకులు భవంతులపై నుండి అమ్మవార్లపై పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. మేడల వద్దకు చేరుకున్న అమ్మవార్లకు గణాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి కుంభ నైవేద్యాన్ని నివేదించి దీపాన్ని వెలిగించారు. అలాగే పంబల వ్యక్తి అమ్మవారి కథాగానం చేశారు. ఈ క్రమంలో అమ్మవార్లు మేడల్లో ప్రవేశించారు. దీంతో అద్భుత ఘట్టం ముగిసింది.
గెలిచి పదవి కూడా దక్షిణ మీద కమిటీని చిన్నల్ని పెద్దల్ని శేఖర్ గారిని పెద్దల్ని ప్రెసిడెంట్ గారిని పెద్దల్ని వీరందరూ కూడా చల్లగా చూద్దామని ఈ మహాతల్లి 4 నైట్లు 3 నైట్లు దక్షిణ మీద కమిటీని చిన్నల్ని పెద్దల్ని శేఖర్ గారిని పెద్దల్ని ప్రెసిడెంట్ గారిని పెద్దల్ని వీరందరూ కూడా చల్లగా చూద్దామని ఈ మహాతల్లి 4 నైట్లు 3 నైట్లు 4 పగళ్ళు ఏకాచిత్రంగా మహాతల్లి ఈ పరమడీని గ్రామంలో వీధికి గుమ్మగుమ్మానికి నట్టింటికి వెళ్ళి పప్పు పలహారములు దక్షిణ వీధి గ్రామంలో వీధికి గుమ్మగుమ్మానికి గడపకి వెళ్ళి పప్పు పలహారములు ఎక్కాయి గొబ్బురులు అఖండ ప్రమాణ నాపదోపనైదులు ఆరడించి పుట్టింటికి వచ్చి పట్టు చీరలు పట్టు రైగులు మహారాష్ట్ర తల్లి కూడా పట్టు చీరలు పట్టు రైగులు ధరించుకుని పోతురాజు కూడా తను బట్టలు ధరించుకుని ఈ మహాతల్లి ఈ దక్షిణ వీధి గ్రామంలోనే అందరినీ పాడందున పట్టందున పైరందున పిల్లకి పిల్ల తల్లికి తల్లి 6 అల్లుళ్ళు కోరళ్ళు 6 మనుషులు మనవలు అందరినీ చల్లగబోతుంది పమ్మనాదముల చేత వేరు ముఠాకముల చేత పట్టు శివుల చేత పట్టు రైతుల చేత పశువు కుంభము టెంకాయ కప్పుళ్ళు అఖండ ప్రమాణ నామదోపనైతులతో వచ్చి ఈ మహాతల్లి పూర్వూడిలో మహాతల్లి పవిత్రమవుతాం సెలవు.
ఎవరు దయచేసి ఈ జాతరలో ఒక ఎవరు ఇక్కడ వచ్చింది సార్ వచ్చా సరే అమ్మని ఎవరైనా కలిసాలని జాగ్రత్తగా ఎక్కువ ఎక్కడంటే అని ఒకసారి చూడరా సార్ ఆడవాళ్ళు ఎవరైనా ఇద్దరు రెండమ్మా చేయకూడదు ఆడవాళ్ళ మీద రండి ఒక ఇద్దరు సహకరిస్తున్న కమిటీ సభ్యులకి భక్తులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై గంగాడమ్మ. అక్కడ కలిసాలు ఉంటాయి కొంచెం అన్ని ఒకరికి జాకెట్ చేయండి చూడండి ఎక్కడ ఉన్నారు మీరు లేడీస్ బయట పంపించండి కమిటీ సభ్యులు 10 మంది కలిసాలు చూడాలి 200 కలిసాలు ఉండాలి చూపించండి అది కరెక్ట్ కాదండి. సర్వజన దక్షిణమీది జాతర కమిటీ అందరికి కూడా పేరు పేరున భక్తులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. మనం 27 తారీఖున గురువారం నాడు ఆహ్వాన కార్యక్రమం చేశాము. ఆ రోజు నుంచి 27 నుంచి 27, 28, 30 తారీఖు ఈ 4 రోజులు కూడా అమ్మవారిని నగర సంచారం చేపించి అమ్మవారిని 9 గంటల 19 నిమిషాలకి మేళలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన కార్యక్రమానికి గంగానమ్మ తల్లి, ఆదిమహాలక్ష్మి తల్లి, పోతాజీ బాబుని అందరూ కూడా
అందరి మీద చాలా బ్రహ్మాండ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా భక్తులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి మనకి ఇచ్చిన దాతలకు కూడా అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను. ఏలూరు దక్షిణ వీధి సర్వజన సమ్మేళన జాతర అంగరంగ వైభవంగా మనం 27వ తారీఖున మన అమ్మవారిని తీసుకురావడం జరిగింది. అలాగే 3 రాత్రులు 4 పగలు గావించి అమ్మవారి నగర సంచారం గావించి ఈరోజు మేడల్లోకి ప్రవేశించడం జరిగింది. ఆదిలక్ష్మమ్మ వారు, గంగానమ్మ వారు, పోతురాజు వారు అంగరంగ వైభవంగా మేడలోకి ప్రవేశించారు. ఈరోజు చాలా చక్కగా జరిగిందండి. ఇలాంటి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మేమందరం కూడా కమిటీ వాళ్ళందరం కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మంగళవారం సాయంత్రం 6 గంటలకు కుంకుమ పూజలు ఏర్పాటు చేసామండి అమ్మవారి మేడల్లో దక్షిణ వీధిలో. అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఏలూరు పుర ప్రజలందరికీ పాదాభివందనం. సర్వజన సమ్మేళన దక్షిణ వీధి జాతరకు ఇంత భారీగా తరలి వచ్చి అమ్మవారిని మేడలో కూర్చోబెట్టే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా కమిటీ సభ్యులకు, మాకు పర్మిషన్ ఇచ్చిన మన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి గారికి, మాకు సహకరించిన దాతలకు, మాకు డొనేషన్ ఇచ్చిన దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. ఈ 63 రోజులు కూడా తల్లిని బాగా కొలుచుకొని మీ అందరూ అన్ని రకాలుగా ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే మా కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయో ప్రతిరోజు కూడా అన్ని గ్రూపుల్లో పెడతామండి. అందరూ తప్పక వచ్చి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పి పేరు పేరున కోరి నమస్కరిస్తాం. సమ్మేళనంలో భాగంగా ఈరోజు అమ్మవారిని మేడల్లో పెట్టే కార్యక్రమంలో కమిటీ మెంబర్లు కానీ అశేష జనాభంగా అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి బాగా కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మా బడేటి చంటి గారికి, ఎమ్మెల్యే చంటి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అశేష జనాలందరికీ మా పాదాభివందనాలు తెలియదు. ఏలూరు దక్షిణ వీధి సర్వజన సమ్మేళన జాతర మహోత్సవానికి విచ్చేసినటువంటి హేలాపురి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ముఖ్యంగా ఈ దక్షిణ వీధి జాతర చేసుకోవడానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ నెరవేర్చినటువంటి డైనమిక్ ఎమ్మెల్యే బడేటి చంటి గారికి దక్షిణ వీధి యాదవ కమిటీ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క జాతరని 2 నెలలు కూడా జరుగుతుంది. ఈ జాతర మహోత్సవాన్ని ఏలాపూర్ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ జాతరని ఘన విజయం చేకూరుస్తారని చెప్పేసి జాతర కమిటీ సభ్యులందరూ కూడా కోరుకోవడం జరుగుతుందండి. దక్షిణ వీధి సర్వజన సమ్మేళన జాతర అంగరంగ వైభవంగా ఈరోజు మేళతాళాలతో ఊరేగింపుతో అమ్మవారిని మేడల్లో ప్రవేశించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసిన మా జాతర కమిటీ సభ్యులకు, ఇతరులకు సహకరించిన వాళ్ళందరికీ కూడా మా నమస్కారాలు. ఏంటంటే ఈ ఏలూరు ప్రజలకి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఆడవాళ్ళందరూ కూడాను గౌరవించి అమ్మవారి ఆశీస్సులకు అందరూ వచ్చారు. ఎటువంటి తొక్కిట్లాట్లు జరగకుండా అన్నీ కూడా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసి అమ్మవారికి అన్ని ఆశీస్సులు అందరికీ జరగాలని కోరుకుంటాం. శ్రీ మాత్రే నమః. దక్షిణ వీధి సర్వజన సమ్మేళన జాతర కమిటీ ఈరోజు ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణమైన భక్తులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాగే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అమ్మవారి కుంకుమ పూజలు జరుగుతున్నాయి. మన మహిళలు అందరూ కూడా ఈ 2 కార్యక్రమాలు ఎలా పాల్గొన్నారో అలాగే పాల్గొని దక్షిణ వీధి జాతర ఇంతకన్నా ఈ రెట్లు మంచిగా జరిగేటట్టు చూడాలని మన మహిళలందరికీ కోరుచడం అయినది. దక్షిణ వీధి సర్వజన సమ్మేళన జాతర సందర్భంగా పోతురాజు బాబుని అమ్మవార్లందరినీ కూడా ఆదిమహాలక్ష్మి అమ్మవారిని మరియు గంగానమ్మ అమ్మవారిని మేడల్లో చేర్చడం జరిగిందండి. సుమారుగా 1000 మంది మహిళలతో, కలశాలతో మరియు చిత్రమైనటువంటి వేషాలతో, కోలాటకాలతో అమ్మవారిని మేడల్లో ప్రవేశపెట్టడం జరిగిందండి.
సర్వజన సమ్మేళన దక్షిణ వీధి అమ్మవారి జాతర గంగన్న అమ్మవారి జాతర చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దానికి భక్తులను సహకరించిన భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సుమారు 1000 కలశాలతో అమ్మవారిని మేడ ప్రవేశం చేసాం. అలాగే ప్రతిరోజు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. కావున ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు నగరంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మంగళవారం సాయంత్రం 6 గంటలకి మన గంగన్నమ్మ వారి గుడి దగ్గర లలిత కుంకుమ పూజ జరుగుతుంది. కావున మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కుంకుమ పూజలో పాల్గొనాలని చెప్పేసి మా కమిటీ వారి తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం.